తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. అలాగే 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా అంశాలు మాట్లాడాలని అనిపించింది మిమ్మల్ని చూసిన తర్వాత. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నది సూసైడ్ ఇష్యూస్ అండి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగే ఉండి దాని నుంచి బయటపడిన వాళ్ళని కొంతమంది చూస్తాం, కానీ డిప్రెషన్ మితిమీరిపోయి ఇంకా మనం బతికుండడం ఎందుకని సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ చూస్తే ఒక హౌస్ వైఫ్ పిల్లలతో పాటు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా పెద్ద పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు, ఏమి మాటలు రాని పిల్లలు కూడా కాదు, స్కూల్ కాలేజ్ చదువుతున్న పిల్లల్ని తీసుకువెళ్ళి ట్రైన్ ట్రాక్ దగ్గర ప్రాణాలు పోగొట్టుకోవడం కావచ్చు. అంటే కావాలని బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. అసలు ఈ ఆలోచనలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎంత విపరీతం అయిపోయాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే ఏదన్నా పరిహారం చెప్తారా మీ అనుభవంతో? నిజమేనమ్మా. ఇప్పుడు నాకు కూడా పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఇంతకుముందు నా చిన్నప్పుడు అన్ని మంచి మంచి వార్తలు ఎక్కడో అడపాదడప వచ్చేవి. ఇప్పుడు ఫ్రంట్ పేజీలోనే వేసేస్తున్నారు, వర్తకి ఆత్మహత్యలు, వర్తకి హత్యలు. నిజానికి ఆత్మహత్య చేసుకుని వాళ్ళ స్థితి ఆలోచిస్తే ఒక రకంగా బాధాకరమైన విషయం. ఎంతో బాధ లేకపోతే ఒక జీవితాన్ని చేజేతులా, కాకపోతే క్షణికావేశంలో వచ్చినటువంటిది నిర్ణయం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయాలి. అందుకే ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఉండాలి. నాకంటూ నా మనసు విప్పి చెప్పుకోవడానికి. ఇప్పుడు మొన్న విషయం కూడా లోన్లీనెస్ అయి ఉండొచ్చు. ఆయన ఎక్కడో ఉన్నారు, ఈవిడున్నారు, చేసిన పనే చేస్తుంటే మనకు అనిపించవచ్చు ఐటీలో పెద్ద జాబ్ కదా, పిల్లలు బాగున్నారు కదా అని. పొద్దునే రాకపోతే పిల్లలు చదువుకుంటుంటారు, ఆవిడ ఒక్కతే ఉంటుంది, మాట్లాడేవారు ఎవరున్నారండి? అదే రొటీన్ దీంట్లో ఎక్కడో ఒక చోట లూప్లోకి వెళ్ళిపోయి పక్కన పడిపోతుంది. ఇంకెందుకు ఈ జీవితం? ఎవరు లేరు నాకు, నేనుండి ఏం ప్రయోజనం, ఇలా వస్తుంది. సో అది నేను సమర్థించటం లేదు, కానీ అలాంటి వాళ్ళు, అలాంటి ట్రెండ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడి ఒక మెంటర్ అంటే ఒక మనసు ఇప్పి చెప్పుకోలేం. ఆ మెంటర్ కూడా వినాలే కానీ మళ్ళీ అడ్వైస్లు ఇచ్చేవాడు. వెంట్ అవుట్ అంటే చాలు, నువ్వు సలహా ఇచ్చి కొద్ది మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదా అని కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడాన్ని అనిపిస్తుంటే నేను వింటాను. నాకు చాలా ఫోన్లు వస్తాయి. మీకు చెప్తారు గురుగారు? అయ్యో, నాకు ఒకసారి వైజాగ్ బీచ్లో ఉన్నానండి, నేను దూకేస్తున్నాను గురుగారు, నాకేమన్నాలో తెలియలేదు. అలాగేనమ్మా, కానీ ఒకటి ఆలోచించు, దూకినందువల్ల నీ కర్మలు ఆగిపో. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఏ కర్మను అనుభవించినా నువ్వు పుట్టేవో ఆ కర్మను అనుభవించి తీరాలి. బలవన్ మరణం ఒకవేళ నువ్వు చేసుకుంటే ఈ కర్మలు రైట్ ఆఫ్ అయిపో, మళ్ళీ వస్తాయి. ఈ జన్మలో ఈ మాత్రం ఆవిడ సత్యసాయి భక్తురాలు, పైగా పెద్ద కోర్ గ్రూప్, సాయి ఉన్నారు, భక్తి ఉంది, ఏముంది, ఏదో చిన్న విషయం కోసం అందులో ఆ విషయాన్ని నాకు ఒక దుఃఖమైన ఆలోచన వచ్చిందంటే చండీ పాఠంలో మొదటి చాప్టర్లో చెప్తాడు, దృష్టదోషి విషయం అమత్వా కృష్ణమానస అని అడుగుతాడు ఆ రాజు మునిని. దుఃఖం కలిగించే విషయం వైపే నా మనసు ఎందుకు వెళ్తుంది ముని అని. నిజం కూడా అంతే. మనకి ఏదైనా ఒక డిప్రెషన్ కలిగించే విషయం వస్తే పదే తవ్వుకుని బాధపడుతూనే ఉంటాం. పైగా ఎవడైనా రక్షించడానికి వస్తే వాడిని కూడా లాగేస్తాం మనం. ఆ సలహా వినం. దాన్నే రాహు ఎఫెక్ట్ అంటారు ఎస్ట్రాలజీలో. నాకు తెలియదు, ఆ ఎస్ట్రాలజీ తెలియదు, బట్ నాకు తెలిసింది ఈ చండీ పాఠంలో చెప్పినట్టు నాకు దుఃఖం కలిగించే విషయం కోసమే. ఒక ఫీవర్ వస్తే అది డెంగ్యూ ఏమో, డెంగ్యూ అయితే చచ్చిపోతాడేమో, చచ్చిపోతే ఎలాగా, వీడి మామూలు ఫీవరే. ఆ దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ముని చెప్తాడు, నువ్వు ఒక్కడివే కాదు నాయన, జ్ఞానినాంబు చేతాల్సి దేవి భగవతీత అలా ఆక్రోషమోహాయ, జ్ఞానులు మునులు అందరూ కూడా దీంట్లో పడిపోతూ ఉంటారు. అంచేత నాకు ఆ డిప్రెసివ్ థాట్ రాగానే
నేను దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఖాళీ బీజం ఉంది, క్రీమ్ 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 అని చదివితే ఇక్కడ ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ ఒక వేడిని పుట్టిస్తుంది, తామసిక వేడి. ఇది కోపాన్ని తగ్గిస్తుంది, డిప్రెషన్ని తగ్గిస్తుంది. ఎక్కువ దీక్షక్కలేదు. క్రీమ్ 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 అనుకుంటూ ఉండండి, చాలా వరకు తగ్గుతుంది. ఏదో నువ్వు చేయాలి. డిప్రెషన్లోకి వస్తుందనగానే ఆధ్యాత్మికంగా క్రీమ్ మంత్రం తీసుకోవడం. ప్రాపంచికంగా చూస్తే ఎవరినైనా పిలిచి నువ్వు వినివాడిని, సలహాలు ఇచ్చేవాడు కాదు, వినివాడిని పిలిచి నాకు ఇలా ఉంది సార్, నువ్వు వింటావా అని నువ్వు మనసులో ఉన్నంతా చెప్పేసి అక్కడ దాచుకోకూడదు. అశుద్ధ ఆలోచనలు వచ్చినా సరే, విపరీత ఆలోచనలు అయితే చెప్పి ఆ చెప్పేస్తే కొంచెం వరకు తగ్గిపోతుంది. అది ఒకటి. సో కర్మపరంగా చూస్తే ఇందాక చెప్పినట్లు ఆవిడతో చెప్పాను, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఈ జన్మలో నువ్వు భక్తురాలుగా పుడతావా, గురువు ఉంటాడా, నీ కర్మ కానీ వేరే ఏ గాజా కంట్రీలోనో పుట్టావు అనుకో, దేశంలో గాజా అన్న దేశంలో ఇంక ఎవరు రక్షిస్తారు తల్లి అంటే వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే అని 3 రోజుల తర్వాత నాకు చెప్పకుండా గుర్తిస్తుంది. అప్పుడు మరి మీకేమనిపించింది? నాకు చెప్పలేదు. అంటే ఇప్పుడు అక్కడ పైవాడు రాసింది తప్పించలేడు కదా, టెంపరీగా నేను అడ్డుకోగలిగాను. అంటే కాన్స్టెంట్గా నేను ఉండి మాట్లాడుతూ ఉంటే అలా కుదరదు కదా. అంచేత కర్మ సిద్ధాంతం ప్రకారం అది తప్పు, ఆలోచించుకో. రెండోది స్పిరిచువల్ రియాలిటీ అని ఒక వీడియో చెప్పాను ఒకసారి మీకు. దాంట్లో చూస్తే పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు చేసే బాగుంటుంది యానిమేషన్. చచ్చిపోయాక ఈ ఆత్మ బయటకు వచ్చేస్తుంది, ఇలా తిరుగుతుంది మళ్ళీ లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆత్మ బయటకు వచ్చే కానీ దానికి చేసిన తప్పులు అన్నీ గుర్తిస్తాయి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనిషిగా పుట్టేవు, నీకు తెలియట్లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, రాయిగా పుడతావు, చెట్టుగా పుడతావు, పక్షిగా పుడతావు, క్రిమికీటకాలుగా పుడతావు. ఇలా ఒక్కొక్క స్టేజ్ దాటాలి. మళ్ళీ ఇక్కడ రావాలంటే మామూలుగా ఉన్న వాళ్ళకి చిన్న తప్పు చేస్తేనే తప్పదు. అలాంటిది ఒక వాల్యుబుల్, ఇప్పుడు పిల్లవాడికి మంచి వాల్యుబుల్ ఒక బొమ్మ ఇచ్చారనుకోండి, వెరకొడితే నీకు ఎప్పుడు బొమ్మ ఇవ్వనరా అంటావా లేదా? ఒక మాట అయితే అంటాం. ఇది అంతే కదమ్మా. వాల్యుబుల్ లైఫ్ని ఏదో ఒక రీజన్, నీకు వాల్యూగా రీజన్ కనిపించవచ్చు, క్షణికాభేసంలో నువ్వు తీసుకున్నావంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే దాంట్లో చెప్తుంది, ఇలా తిరుగుతుంది, లోపలికి వెళ్ళడానికి చోటు లేదు, అన్నీ ఆల్ బంద్. అప్పుడు ఈ శ్మశానాల చుట్టూ అలా తిరిగిపోతూ ఉండిపోతుంటారు. ఈ బలవన్మరణాలు పొందిన వాళ్ళు ముక్తి లేదుట. అది భయం. గరుడ పురాణం చదివితే ఇలాంటి వాళ్ళు గరుడ పురాణం చదవాలి. దాంట్లో అది నిజమా కాదా కాదు, అట్లీస్ట్ నాకు ఒక సబ్జెక్ట్ వైజ్ ఒక ఇది ఇస్తుంది, ఒక నాలెడ్జ్ ఇస్తుంది. భయం వేస్తుంది మళ్ళీ అలాంటి పని చేయడానికి. సో దాంట్లో చెప్తా ఇలా తిరుగుతూ ఉంటుంది. వాడి ముక్తి లేదు, ఇంకా ప్రేతాత్మల్లా ఉండిపోతారు. మాట్లాడాలన్నా మాట్లాడలేరు, పైకి వెళ్ళిపోని అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం ఇక్కడే కనబడుతూ ఉంటారు అందరూ. మీరు ఊహించండి, మీకు రూపం ఉండదు, అందరూ చుట్టూరా ఉంటారు, మాట్లాడలేరు, హలో అంటుంటారు. వాళ్ళు తనలు వాళ్ళు జ్వరంలో ఉంటారు, మందు వేద్దామంటే మందు వేయలేరు. భయంకరమైన స్థితి అది. ఆ స్థితి కావాలా? దానికి వద్దు, ఇది కొంచెం అనుభవించదు కదా. ఈ రెండు ఆలోచిస్తే కొంతవరకు నేను దాని నుండి మనం తర్వాత ఆ క్రీమ్ అన్న ఖాళీ బీజం నాలోని ఈ డిప్రెషన్ దీన్ని తగ్గిస్తుంది. తర్వాత నేను పోతున్నాను కదా అని పిల్లలు కూడా నేను తోసేసేయడం అన్నది నా మోహంతోటో నా పాశంతోటో. నువ్వు ప్రేమ అంటావు కానీ ప్రేమ కాదు, పాశమే పాశవికతగా మారింది. పాశం వేరు, పాశవికత వేరు. ఆ పాశం పాశవికత మారి ఇంకో జీవిని చెప్పే హక్కు నీకు ఎక్కడదమ్మా? ముక్కుపట్టాని పిల్లలు బయటకు వచ్చి పిల్లలు చదువుకుని పిల్లలు మంచి, అది నా చేతుల్లో లేదు కదా. అది ఇంకా మరీ ఘోరం. ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. నేను వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఉంటారో, నీ వల్ల పెరగట్లేదు, వాళ్ళు అమ్మ వల్ల పెరుగుతున్నారు. ఇది చేసి అసలు ఈ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే
కాళీ బీజం చదువుకోవడం కానీ, కర్మ సిద్ధాంతాన్ని చూడడం కానీ, గరుడ పురాణం చదువుకోవడం కానీ చేస్తే తర్వాత ఇలాంటి ప్రవచనాలు వింటూ మనిషి జన్మ ఎంత విలువైందో, ఎంతమంది చాగంటి వారు, సామగామి వారు ఎంత మంచి మంచి విషయాలు చెప్తారు. మళ్ళీ వెళ్ళిపోతే అవన్నీ వినగలమా? ఎలా పుడతామో తెలీదు. ఓ కుక్క పిల్లగా పుట్టచ్చు. భయం ఉండాలి నాకు. ఎంతో వాల్యుబుల్ లైఫ్. అంచేత ఎప్పుడూ కూడా ఒక హేస్టీ డెసిషన్ తోటి అలా తీసుకోకూడదు. నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు అమెరికాలో ఉన్నప్పుడు, నాకు వెళ్ళిపోవాలని ఉంది నాకని ఇలాగే. అప్పుడు నేను ఇంకా చిన్న వయసు, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ళు అనమాట నా దృష్టిలో చిన్న వయసు. ఇప్పుడు నేను చిన్న వయసు, ఎవరైనా అడిగితే 27 అని చెప్తాను నా వయసు. 70 తిరిగేస్తే 27 కదా. అయినా మీకు 27 గురువు గారు. ఇప్పుడు నేను ఫీల్ అవ్వనమ్మా, ఓల్డ్ అని ఫీల్ అవ్వను. ఇక్కడ ఫీల్ అయ్యావా అయిపోయింది బతుకు బస్ స్టాండ్. ఇది తప్పదు, ఇవి నేను ఆపలేను. ఇది కూడా పోగొడతానన్నారు మా శిష్యులు ఎవరో, చూడాలి. బట్ నెక్స్ట్ షూట్కి వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టలేరేమో నా భయం. సో ఆవిడ ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోతానంటే ఒకటే అన్నాను, నీకు ఎందువల్ల ఎవరు మాట్లాడటం లేదు, నీకెందుకు ఇంకోటి మీద డిపెండెన్సీ, నాతో మాట్లాడాలి, నన్ను ప్రేమించాలి, నువ్వు అందంగా ఉంటావు, చాలా సినిమా యాక్టర్లా ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, హాయిగా మేకప్ చేసుకో. ఎలా చేసుకోవాలంటే ఒక బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తున్నట్టు అద్దం ముందు కూర్చొని చేసుకో. నీకు పాటలు వచ్చు, పాటలు పాడుకుంటూ మెల్లిగా ఒక లోకం. దాని తర్వాత కూడా నీకు ఎలా ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయి, అవసరం ఉంటే. నీకు బహుశా అవసరం ఉండదన్నాను. తర్వాత నాకు మళ్ళీ ఫోన్ రాలేదు. ఇంకా ఉన్నారు వాళ్ళు. మెంటరింగ్ అంటే ఇలా అంటే నన్ను ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసుకోవాలి. ఇది ఆనందం ఇవ్వలేదు, చావు ఆనందం ఇచ్చిందా? లేదే. నాకు ఆనందం ఇచ్చేది ఇంకో చాలా ఉన్నాయి. అసలు ఈ జీవితం మీద రోత పుట్టిందంటే నేను ఒక వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వాళ్ళ సేవ చేయి, బోల్డ్ ఆనందం వస్తుంది కదా. వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. ఏదో ఒకటి చెయ్యి. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. నీకు చెప్పి వాళ్ళు లేరు. అది ఆ ఆనందాన్ని వెతుక్కునే విషయాన్ని నువ్వు గమనిస్తే ఇంత వాల్యుబుల్ మనిషి జన్మని వృధా చేసుకో. చాలా విలువైన అమూల్యమైన సలహా గురువు గారు ఇది. సంతోషం. నమస్కారం. శ్రీమాన్.